నాకు డైరెక్ట్ వ్యూ అనమాట ముందుకి. కింద ఫుడ్ ఉంది చూడండి, ఇదిగోండి. అసలు ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా చూడండి ఎట్లా కనిపిస్తుంది. Hello everyone, this is Sunny aka Mr. 26. You're watching Mr. 26 YouTube channel. Welcome back to my channel guys. So welcome back to the new vlog and very special vlog. ఈరోజు మనం లగ్జరీ డిన్నర్ యాచ్కి వచ్చాం అనమాట. సో మీకు రాన్ వీడియోలో ఏంటో అర్థమవుతుంది. సో ప్రెజెంట్ అయితే మనము యాచ్లో ఉన్నాం అనమాట. సో ఇది యాచ్ అనమాట. వెనకాల హోటల్ చూడండి ఎట్లుందో. సో ఇప్పుడు ఈ యాచ్లో మనము కొన్ని ప్లేసెస్కి వెళ్తాం అనమాట. నేను అలానే మీకు యాచ్ మొత్తం చూపిస్తాను. పైన మేము అందుకని కొంచెం ముందే వచ్చేసి తొందరగా వచ్చి పైన కూర్చున్నాం అనమాట. స్టార్టింగ్ వచ్చేసి వెనకాల వ్యూ చూడండి స్విచ్ పడేస్తుంది. సో మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ అన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫుల్గా వాచ్ చేయండి మర్చిపోకుండా. చాలా 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 బాగుంటుంది. బాయ్, హాయ్ బోల్, హాయ్ బోల్. ఇప్పుడు ఇవ్వండి, దిస్ ఈజ్ అవర్ యాచ్. ఇంకా కింద కూడా ఉంది, కాకపోతే ఇవ్వండి మేము పైకి వచ్చి కూర్చున్నాము. ఇవన్నీ యాచ్లే అనమాట. సో ఒక్కొక్క యాచ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడు, ఆ నెంబర్కి కాల్ చేసి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. లొకేషన్ అయితే అసలు అమేజింగ్ ఉంది. మా యాచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ రైట్ సైడ్ ఏదైతే హోటల్ ఉందో అది పలాజో వర్సాచి దుబాయ్ హోటల్ అనమాట. చాలా రిచ్ హోటల్. అండ్ ఈ ముందు ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అల్గర్ హౌడ్ బ్రిడ్జ్ అనమాట దీని పేరు. దీని కింద నుంచి వెళ్తుంది యాచ్. క్రేజీ అంటే క్రేజీ ఉంది బ్రిడ్జ్. అసలు లైటింగ్తో చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇదిగోండి మేము కరెక్ట్గా వచ్చి ఫ్రంట్లో కూర్చున్నాం. మంచి బెనిఫిట్ అయింది. అదంతా బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఫ్రంట్. నాకు డైరెక్ట్ వ్యూ అనమాట ముందుకి. ఇట్లా కూర్చుంటే ఇంకా బెటర్ నాకు. హాయ్, ఇవ్వండి ఇది వచ్చేసి దుబాయ్ ఫెస్టివల్ సిటీ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. వావ్, ఈ టవర్ చూడండి అసలు ఎట్లా కనిపిస్తుంది. అది ఎంఆర్ అనమాట, ఎంఆర్ బిల్డింగ్. అండ్ నెక్స్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి బుర్జ్ ఖలీఫా. సో బుర్జ్ ఖలీఫా దగ్గరికి కూడా తీసుకెళ్తాడు అనమాట మనల్ని కాసేపు అయినాక. ఫస్ట్ కూర్చోవడం మంచి పని. ఎందుకంటే ఇంకోటి చూపిస్తాను మీకు. కింద ఫుడ్ ఉంది చూడండి, ఇదిగోండి కింద ఫుడ్ నడుస్తుంది. సో మేము మెల్లగా తిందామని చెప్పి. సో బఫే కూడా దీంట్లోనే ఇంక్లూడెడ్ అనమాట. చూపిస్తాం మీకు తర్వాత ఏమేమి దొరుకుతున్నాయి ఏందో. అండ్ ఇది వచ్చేసి టనూరా డ్యాన్స్ అనమాట. సో వీళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్. ఇది డ్యాన్స్ 12th century నుంచి ఉందన్నమాట. సో చాలా ఫేమస్ ఇది దుబాయ్లో. మీకు బేసికలీ డెజర్ట్ సఫారీ లైక్ పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇది కొన్ని వాటిలో పెడతారనమాట. అండ్ ఇది ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్. దీనికి ఏం సపరేట్ ప్రైస్ ఉండదు. ఆయన కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాడు. అస్సలు ఆగని కూడా ఆగని మధ్యలో. ఫైనల్లీ దేనికోసం అయితే ఈ యాచ్ పార్టీలో వెయిట్ చేస్తున్నాను అది వచ్చేసింది ద బుర్జ్ ఖలీఫా వ్యూ. అసలు ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫా చూడండి ఎట్లా కనిపిస్తుందో. నా కళ్ళకి అయితే వేరేలా కనిపిస్తుంది. కెమెరాలో కొంచెం నార్మల్గా కనిపించచ్చు కానీ సో మరీ క్లోజ్ అయితే లేదు. ఇదే లాస్ట్ అనమాట. బికాస్ ముందు దీనికి ఒక బ్యారియర్ టైప్ ఉంటుంది. మధ్యలో మీకు అక్కడ ఒక లేయర్ టైప్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. అది దాటెలో అనమాట. యాచ్ సేవ్ అయితే ఉంటాయి. ఇక్కడ వరకే పర్మిషన్ వాటికి. ఇక్కడ నుంచి చూడాలి. అసలు ఆ ల్యాండ్స్కేప్ వ్యూ చూడండి. సిటీది, దుబాయ్ సిటీది. అబ్బా, ఇది కింద డెక్ అనమాట. కింద లోపల కూడా కూర్చోవచ్చు. లోపల కూడా షో జరుగుతుంది చూడండి. ఇదే అనమాట యాచ్. ఎట్లుంది చూడండి. ఇదిగోండి స్టెప్స్ పైన ఒక్కొక్కటి. నాకు చూసాం కదా దూరం నుంచి ఎంఆర్ బిల్డింగ్స్. ఇవే అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది అసలు. చూడండి అక్కడ మధ్యలో చిన్న చిన్న బోట్స్ వెళ్తా ఉన్నాయి. యాచ్ డిన్నర్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఫుడ్ ఇంకా కింద ఉంది, మళ్ళీ పైన మాకు కూడా ఉంది. వెళ్ళి తినాలన్నమాట. మా ఫుడ్ వచ్చేసి అక్కడ ఉంది, వెళ్ళి తింటాము కాసేపు అయినాక. దుబాయ్ ఈజ్ మ్యాజిక్ అంటే మ్యాజికల్ అంటే ఖచ్చితంగా నేను ఏదో వచ్చి అట్లా చిల్ అవుతున్నా కానీ చాలా నచ్చుతుంది దుబాయ్ నాకు అనమాట. ఇందాక మీకు చూపించా కదా ముందు క్లిప్లో. సో దూరం నుంచి చూపించా, ఇప్పుడు దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. బుర్జ్ ఖలీఫా మరీ దగ్గరికి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే మధ్యలో ఒక బ్యారియర్ టైప్ ఉంటుంది. సో లోపలికి తీసుకెళ్లారు అనమాట. ఎక్కువ అవి అడ్డు
సో ఇప్పుడు ఫుడ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఫుడ్ అయితే అన్లిమిటెడ్ బఫే ఉంటుంది అనమాట. సో ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ ఇది కూడా. నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఐటమ్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ఇస్తాడు, అండ్ రోటీ ఒకటి, చికెన్ బిర్యానీ ఉంటుంది, అండ్ 2 to 3 టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి. బేసికలీ ఫుడ్ అయితే అంత మంచిగా అనిపించలేదు, యావరేజ్ ఫుడ్ అయితే అంత వర్తి అనిపించలేదు, ఏదో ఒక మాదిరిలో ఉంది. కాకపోతే ఈ లగ్జరీ యాచ్ డిన్నర్కి ఏంటంటే వాళ్ళు ఏదైతే చూపిస్తారో అవన్నీ ఇంక్లూడ్ ఇవ్వలేదు, కొన్ని ఇచ్చాడనమాట. సో అంత అనిపించలే నాకు. నేను ఇప్పటివరకు వెళ్ళిన వాటిలో లైక్ డెజర్ట్ సఫారీ వెళ్ళిన, ఇంకా వేరే వాటికి వెళ్ళిన, అవి బెటర్ అనిపించినాయి. ఇది ఒక్కటే కొంచెం నాట్ సాటిస్ఫైడ్, కొంచెం కైండ్ ఆఫ్ కట్టిన దానికి. బట్ బేసికలీ ఫుడ్ ఇదంతా ఎక్స్క్లూడ్ చేస్తే ఆ యాచ్లో ఆ ప్లేసెస్ చూడడం కానీ, నైట్ చూడడం కానీ కొంచెం మంచిగా అనిపించింది. బట్ ఫుడ్ అయితే అసలు టేస్ట్ అయితే ఏం. సో ఇది అనమాట మా డిన్నర్ యాచ్లో. సో ఇదంతా ఇంక్లూడెడ్ అనమాట, అన్లిమిటెడ్ బఫే, బిర్యానీ, రోటీ, ఆలు, ఏదో స్వీటు, ఇది ఇంకా బార్బిక్యూ అనమాట. అండ్ డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్, ఎంతంటే అంత తాగొచ్చు. బట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, తినుకుంటూ అలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. సో ఫస్ట్ టైం ఇట్లా నేను ఈ ఎక్స్పీరియన్స్ చేయడము డిఫరెంట్గా ఉంది, బాగుంది. కానీ ఫుడ్ టేస్ట్ అంతంత మాత్రాన్ని ఉంది. అట్లనే వీళ్ళకి బోట్స్ ఉంటాయి అనమాట, లైక్ మీకు మెట్రో ఐడియా ఉంటుంది కదా. సో మెట్రో బోట్స్ టైప్ అనుకోండి. ఇవి వచ్చేసి ఆర్టీఏ వాళ్ళు అనమాట, గవర్నమెంట్ వాళ్ళవి. సో దుబాయ్ గవర్నమెంట్ రన్ చేస్తుంది వీటిని. లైక్ ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి మనము పే చేసి వెళ్ళొచ్చు అనమాట, కైండ్ ఆఫ్ మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టైపు, బట్ ఇన్ వాటర్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను 1 to 5లో వీళ్ళకి 2 స్టార్ రేటింగ్ ఇస్తాను అనమాట. నాకైతే అంత అనిపించలే, ఫుడ్ బాగాలేదు, అండ్ అట్ ద సేమ్ టైం చెప్పిన అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళలేదు. బట్ స్టిల్ మనము వచ్చి అలా యాచ్లో కొంచెం సేపు దుబాయ్ నైట్ సిటీ మొత్తం కొంచెం చూడాలి అని అంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ప్రైస్ కావాలంటే కింద కమెంట్ పెట్టండి, నేను కమెంట్లో మీకు ప్రైస్ పెడతాను.